ఈ రోజున నీ స్థితికి కారణం ఆయన. ఈ రోజున చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నావంటే ఆయనే. ఈ రోజున ఎంతోమంది కంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని, యోగ్యమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయనే. ఆయన ప్రక్కన పెడితే ఎలాగా? ఆయనకు సమయాన్ని ఇవ్వకపోతే ఎలాగా? ఆయనతో సహవాసం లేకుంటే జీవితంలో ఎండిపోతాం, ఓడిపోతాం, నష్టాల్లోనికి వెళ్ళిపోతాం, చాలా ప్రమాదంలో పడతాం. ఈ దానియేలు పరిశుద్ధతను కోరుకునే దానియేలు. ప్రార్థనా జీవితం విషయంలో కాంప్రమైజ్ అవ్వనటువంటి వాడు. దేవుని వాక్య ధ్యానాన్ని కూడా తను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదో. వాక్యం చదవడం మానేలేదండి. పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథాన్ని చదువుతున్నాడు, తెరిచి చదువుతున్నాడు. ఇది తెరిచినప్పుడు అంతా నీకు తేటగా బోధపడుతుంది. దీన్ని మూసివేస్తే నీ ముందు దారులన్నీ చీకటే, అగమ్య గోచరం. మీరు చదవండి, పిల్లలచే చదివించండి,